తినడానికి తిండి లేని దేశంలో పుట్టాడు. ఇంటి నుంచి పారిపోయాడు. ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్స్లో ఒక్కడిగా ఎదిగాడు. కానీ అతనికి లగ్జరీ అంటే ఏంటో తెలీదు. కనీసం కొత్త ఫోన్ కొనుక్కోవడం చేతకాని ఐస్త ఎత్తుకి ఎదిగిన మనిషి తన మూలాలను మర్చిపోకూడదు అని చెబుతుంటారు. ఈ మాటలను నిజం చేస్తున్నాడు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ సాడియో మానే. తాను సంపాదించే కోట్ల రూపాయలతో పేదవారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తూ తాను మాత్రం సామాన్య జీవితాన్నే గడుపుతున్నాడు. సాడియో మానే 1992 ఏప్రిల్ 10న పశ్చిమాఫ్రికాలోని సెనెగల్ దేశంలో జన్మించాడు. అది కనీస సౌకర్యాలు కూడా లేని అత్యంత వెనుకబడిన దేశం. సాడియో మానే 15 ఏళ్ల వయసులో ఫుట్బాల్ ఆట మీద ఉండే మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్బాల్ ఆటగాళ్లలో ఒక్కడిగా ఎదిగాడు. Look at Sadio Mane, his first official Bayern match. A sparkling Super Cup. ఇలా ఫుట్బాల్ ఆటలో ఇంత పాపులర్ అయిన సాడియో మానే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి సాడియో మానే ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉండడాన్ని గమనించి కొత్త ఫోన్ ఎప్పుడు కొంటున్నారు అని అడిగాడు. నేను నా ఫోన్ త్వరలోనే రిపేర్ చేయిస్తానని సాడియో సమాధానమిచ్చాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అతడు కొత్త ఫోన్ కొనుక్కోవడం మానేసి తన స్క్రీన్ రిపేర్ చేయించుకోవడం ఏంటి అనే అనుమానం అక్కడున్న వాళ్ళందరికీ వచ్చింది. దానికి సాడియో ఇచ్చిన సమాధానం, నేను 100 కోట్లు సంపాదిస్తున్నా ఈ డబ్బుతో సకల విలాసాలు అనుభవించవచ్చు, కానీ నేను పుట్టి పెరిగిన దేశంలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవు. నేను సంపాదిస్తున్న డబ్బుతో వారికే ఎక్కువ అవసరం ఉంది, నాకు కాదు. ఇది విన్న తర్వాత అందరూ అలాగే చెబుతారు, కానీ ఒక్కడు కూడా చెప్పింది చెయ్యడు అని చాలామంది అనుకుంటారు. కానీ సాడియో మానే చేసి చూపించాడు. తను జన్మించిన బంబాలి అనే గ్రామంలో 4,25,00,000 రూపాయలతో ఆస్పత్రి నిర్మించాడు. అదే గ్రామంలో ఒక పాఠశాల కట్టాడు. బంబాలి ఉన్నత పాఠశాలలో చదువుతున్న అత్యుత్తమ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశాడు. 2020లో కరోనా విజృంభిస్తున్న సమయంలో సెనెగల్ దేశానికి 41 లక్షల రూపాయల విరాళం ఇచ్చాడు. బంబాలిలో పెట్రోల్ బంక్ మరియు పోస్ట్ ఆఫీస్ కూడా నిర్మించాడు. తాను సంపాదించిన డబ్బుతో సాడియో మానే లగ్జరీగా జీవితాన్ని గడపొచ్చు, కానీ అలా చేయలేదు. తనతో పాటు తన ప్రాంత ప్రజలు కూడా ఎదగాలని భావించి కోట్ల రూపాయలను వాళ్ల కోసం ఖర్చు పెడుతున్నాడు. తను కూడా వాళ్లతో సమానంగా సామాన్య జీవితం గడుపుతున్నాడు. డబ్బు ఎప్పుడూ మనల్ని సమాజంతో వేరు చేయకూడదు, మరింతగా మనల్ని మనుషులకి దగ్గర చెయ్యాలి. ఎందుకంటే ఆ దేవుడు ఎవరికీ లేని ఐశ్వర్యం నీకిచ్చాడంటే నీకు ఎంతో మందికి సాయం చేసే బలాన్ని, అవకాశాన్ని ఇచ్చినట్లే. దాన్ని నువ్వు ఎలా వినియోగిస్తున్నావనే దానిపైనే నీ కర్మ ఆధారపడి ఉంటుంది.